వెల్కమ్ టు ట్రిగర్ విశ్వంబర్. 4 లేబర్ కోడ్లు అనేది కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. మరి ఈ 4 లేబర్ కోడ్లు ఏ నేపథ్యంలో తీసుకొచ్చినారు, ఇప్పుడు ఎందుకు తీసుకొచ్చినారు, దానివల్ల కార్మికులకు ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయి, అసలు 4 లేబర్ కోడ్లలో ఏ అంశాలు ఉన్నాయనే అంశాలని మాట్లాడడానికి ఈ రోజు మన స్టూడియోలో ఉన్నారు ప్రముఖ విశ్లేషకులు జ్వాల శివ గారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే శివ గారు. శివ గారు, ఈ లేబర్ కోడ్లకు సంబంధించి 29 కార్మిక చట్టాలను రద్దు చేసి 4 కోడ్లుగా తీసుకొచ్చారు కదా. ఈ 4 కోడ్లకు సంబంధించి నిజంగా మార్పు వైపు అడిగేసింది కేంద్ర ప్రభుత్వం అనుకోవచ్చా? 29 చట్టాలు ఉండేది. బ్రిటిష్ కాలం నాటి నుంచి కూడా పోరాటంతో సాధించుకున్న చట్టాలు అవి. కొంత హక్కులు కార్మిక వర్గానికి ఉండేది. 29 చట్టాలు చాలా కష్టం. ఎంప్లాయర్స్ గాని వర్కర్స్ గాని కాంప్లికేషన్ ఉంటుంది. దాన్ని సింప్లిఫైడ్ గా 4 కోడ్లు పెడతాం అన్నారు. పాత ఎందుకు, కొత్త తరానికి కొత్త కోడ్లను 29 కన్నా 4 సింపుల్. ఎంత బాగుంటుంది, సింపుల్, వినటానికి బాగుంటుంది అని ఆ రకంగా తీసుకొచ్చారు. వినటానికేనా చేయడానికి? వినటానికి. సో ఆ పేరు చెప్పి మార్పులు అయితే చాలా మార్పులు తీసుకొచ్చారు. చట్టంలో చాలా మార్పులు తీసుకొచ్చారు. మార్పు మంచిదే. ఉన్న హక్కులన్నింటినీ కూడా తీసేయడం ఆ రకంగా. అంటే వీళ్ళు ప్రధానంగా మోడీ గారు ఎప్పుడైతే 21 నవంబర్ సాయంత్రం ఎక్స్ లో ప్రకటించారు ట్విట్టర్ లో, ఈ రోజు నుంచి నోటిఫికేషన్ ఈ 4 లేబర్ కోడ్ అమలు అని చెప్పేసి ఆ రోజు నుంచే. ఎందుకు ఆ రోజు నుంచి అంటే 2020లో అనుకుంటా కదా తీసుకొచ్చిన సబ్జెక్ట్. 2020లో 19 లో ఒక కోడ్ పాస్ చేశారు, 20లో 3 కోడ్స్ పాస్ అయింది. మరి 2020లో పాస్ అయిన బిల్లులు, చట్టాలు ఇప్పుడు అమలుకు 2025 అనేది ఎందుకు చట్టాలు అయితే నిజంగా ఎందుకు ఇంత టైం? చాలా మంచి చట్టాలు అయితే మరి అప్పుడే అమలు చేయాలి కదా. అందరు స్వాగతిస్తాం కదా, కార్మికులు అందరూ స్వాగతిస్తారు కదా. 65 కోట్ల మంది కార్మికులు. కానీ మీరు వెయిట్ చేశారు ఈ ఎలక్షన్ కోసం, ఈ సెంట్రల్ ఎలక్షన్, ఈ ఎలక్షన్. ఇప్పుడు బీహార్ ఎలక్షన్ అయిపోయింది. నితీష్ కుమార్ గారు ప్రమాణం స్వీకారం చేశారు. నెక్స్ట్ డే మోడీ గారు డిక్లేర్ చేశారు, అమలు చేస్తారు. ప్రజలు ఆశీర్వదించారు, వాళ్ళు అమలు చేస్తున్నారు అనుకోవచ్చా? ప్రజలు మీకు ఓటేశారు, ఇప్పుడు మేము అన్ని అమలు చేసేస్తాం. సో ఇది వాళ్ళ ప్లాన్. ఆయన ఎక్స్ లో క్లియర్ గా చెప్పాడు, ఫర్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్. అదే నా ఇంటర్వ్యూలో అడిగాను. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనేది అది యజమానుల కోసం వాడే పదం. సింప్లిఫై చేయడం, చాలా సరళమైన బిజినెస్ ను సులభతరం చేయడం అనే అర్థంతో చేస్తారు. మరి కార్మిక చట్టాలకి ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కు సంబంధం ఎక్కడ? సంబంధం లేదు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అంటే ఇప్పుడు సింగిల్ విండో అంటారు. ఎగ్జాక్ట్లీ. పర్వాలేదు, 10 డిపార్ట్మెంట్ తిరుగుతూ ఒక కంపెనీ పెట్టుబడి పెట్టాలి, కంపెనీ ఏర్పరచాలంటే కష్టమే. సింగిల్ విండోలో ఇస్తే మొత్తం అన్ని చూసుకొని వారం లోపల మీకు ఇస్తాం, 10 రోజుల్లో ఇస్తామంటే బానే ఉంటుంది. అది ఓకే. అంటే మీరు బ్యూరోక్రాటిక్ వర్క్ ని తగ్గించడం అన్నమాట. 10 ఫామ్లు నింపడం ఇవన్నీ లేకుండా. కానీ ఇక్కడ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో కార్మికులు ఎందుకు తీసుకొచ్చారు అంటే, కార్మిక చట్టాలు కూడా మీరు అమలు చేయాల్సిన అవసరం లేదు. సో మీ ఫ్రీ, మీ ఇష్టం ప్రకారం మీ ఇంట్లో మీరు సర్వెంట్ మాస్టర్ ఎలా చేస్తారో అలాగే చేయండి. 16వ శతాబ్దంలో 17వ శతాబ్దంలో ఎప్పుడైతే ఇండస్ట్రియల్ రెవల్యూషన్ వచ్చి ఇండస్ట్రీస్ ఏర్పడ్డాయో ఆ రోజున్న పరిస్థితి మేము తీసుకొస్తాం, మీరు ఫుల్ గా దోచుకోండి అనేది ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఒక అర్థం. అప్పుడు లేబర్ కోడ్స్ ఎందుకు అనాలి? ఓనర్స్ కోడ్ అనాలి కాబట్టి. ఓనర్స్ కోడ్ అనాలి. బేసిక్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనేది వాడితే దాన్ని ఓనర్స్ కోడ్స్ అనాలి కదా. లేదా ఓనర్స్ కోడ్ కి, ఓనర్స్ కి చాలా రూల్స్ ఉంటాయి కదా. సో ఈ లేబర్ కోడ్ అంటే లేబర్ కి ఏమేమి హక్కులు ఉన్నాయో ఇవన్నీ ఉండవు. ఇప్పుడు ఈ 29 చట్టాల్లో ఏదైతే హక్కులు ఉన్నాయో, ట్రేడ్ డిస్ప్యూట్స్ యాక్ట్ కానీ, వర్క్మెన్ కంపన్సేషన్, చాలా యాక్ట్స్ ఉన్నాయి. ఈ యాక్ట్స్ అన్నింటినీ నేను రిమూవ్ చేసి 4 కోడ్లు తీసుకొస్తాం. సో కార్మికులకి అది లేబర్ కోడ్ ని అంటారు. అది లేబర్ కోడే అంటారు వాస్తవానికి. వాళ్ళు అది ఓనర్స్ కోసం బిజినెస్ అని చెప్పినప్పుడు, ఓనర్స్ గురించి మాట్లాడినప్పుడు అది ఓనర్స్ కోడ్ కావాలి. ఇలా చెప్పొచ్చు, ఓనర్స్ కోసం, మేనేజ్మెంట్ కార్పొరేట్ల కోసం, పెట్టుబడిదారుల కోసం లేబర్ కోడ్. అంటే ఈ లేబర్ కోడ్ తయారు చేశారు కార్మికుల కోసం కాదు, వాళ్ళ కోసం. అలా మనం చెప్పుకోవచ్చు. ఓకే ఓకే అండి. ఒకసారి చట్టాల్లోకి వెళ్దాం, కోడ్స్ లోకి వెళ్దాం. మొదటి కోడ్ వేజెస్ కోడ్, వేతనాల కోడ్. వేతనాల కోడ్ లో గతంలో కార్మికులకు ఉపయోగపడే అంశాలు ఏమున్నాయి, ఇప్పుడు కూడా ఉపయోగపడే అంశాలు ఏమున్నాయి, నష్టం చేసే అంశాలు ఏమున్నాయి అంటే ఏం చెప్తారు? ఇప్పుడు మినిమం వేజ్ గురించి మాట్లాడారు, కనీస వేతనం. సెంట్రల్ గవర్నమెంట్ ఒక ఫ్లోర్ వేజ్ డిసైడ్ చేస్తుందట.
రాష్ట్ర ప్రభుత్వాలు ఆ ఫ్లోర్ వేజ్ కన్నా తక్కువ ఇవ్వటానికి వీల్లేదు, దానికన్నా ఎక్కువ ఇవ్వచ్చు కానీ తక్కువ ఇవ్వడానికి వీల్లేదు, తక్కువ ఇస్తే మేము యాక్షన్ తీసుకుంటాం మేనేజ్మెంట్ మీద అని వాళ్ళు రాశారు, యాక్షన్ తీసుకుంటామని. ఫ్లోర్ వేజ్ మీరు ఎలా డిసైడ్ చేశారో రాయలేదు. మీరు కనీస వేతనం రాస్తున్నారు, కనీస వేతనం ఎలా డిసైడ్ చేశారు రాయాలి కదా. కోడ్ మీరు ఎంత పెద్ద డాక్యుమెంట్స్ ఇప్పుడు రాబోతుంది, మరి అది కూడా రాయాలి కదా. కనీస వేతనం ఎలా డిసైడ్ చేస్తారు? ఇప్పుడు 4,600 ఉంది మంత్లీ వేజ్ మీరు నిర్ణయించేది, అదా మినిమం వేజ్? రోజుకి 178 రూపాయలు అనేది మీరు పార్లమెంట్ లో డిక్లేర్ చేశారు 10 సంవత్సరాలు పర్ డే, అదా మినిమం వేజ్? అంటే మీరు పవర్టీ లైన్ కన్నా కూడా తక్కువ ఉన్న మినిమం వేజ్. కాబట్టి మీరు ఎలా డిసైడ్ చేయాలి? ఇప్పుడు 7వ పే కమిషన్ ఉంది, ఇప్పుడు 8వ పే కమిషన్ వచ్చింది. 7వ పే కమిషన్ ఎలా చేశారు? ఒక కార్మికుడు బతకాలంటే ఇది ఉండాలి, ఇంత తినాలి, ఇంత క్యాలరీస్ తినాలి, ఇంత బట్టలు వేసుకోవాలి, పిల్లలు చదువులు, ఆరోగ్యం, రిఫ్రెష్మెంట్, సినిమాలు, ఇవన్నీ రెస్ట్, ఇల్లు, కూడుగుట్ట ఇల్లు, ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ చేసి ఇంత జీతం ఉండాలి ఒక మనిషికి సగటు ఒక కార్మికుడు అని 7వ పే కమిషన్ డిసైడ్ చేసింది. మరి అవి అమలు చేయండి దీనికి వీళ్ళందరికీ. ఏ పే కమిషన్ ఏదైతే డిసైడ్ చేస్తారో సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అది అందరికీ వర్తిస్తుందని ఎందుకు చెప్పరు? అంటే కార్మికులు, వీళ్ళు కార్మికులే కదా, వీళ్ళు కార్మికులే, వాళ్ళు కార్మికులే. మరి ఒక సెట్ ఆఫ్ కార్మికులకి ఒక పే కమిషన్, ఇంకో సెట్ కి కూడా మీరు వై నాట్ టు డిసైడ్? మీరు ఇండియన్ లేబర్ కాంగ్రెస్ ఉంది, దాంట్లో మీరు డిసైడ్ చేశారు ఇంత ముందు. సుప్రీం కోర్టు కూడా చెప్పింది సమాన పనికి సమాన వేతనం ఒక జడ్జిమెంట్ లో ఉంది, అది అమలే కావట్లేదు. సుప్రీం కోర్టు జడ్జిమెంట్ అమలు కావాలి. ఆర్టికల్ 14 ప్రకారం సమాన పనికి సమాన వేతనం, మరి అది అమలు చేయండి. లేకపోతే WHO కూడా చెప్పింది మనిషి హెల్తీగా ఉండాలంటే వర్కర్ 5 రోజులు పని విధానం అని చెప్పింది, వారానికి 35 గంటలు అని చెప్పి. ఆ కోర్సులో ఉన్న వాటి గురించి చెప్తారా, ఉండాల్సిన వాటి గురించి చెప్తారా? కోర్సులో ఇవన్నీ ఉండాలి కదా. ఫ్లోర్ వేజ్ అని రాసి ఇవన్నీ లేవా? ఫ్లోర్ వేజ్ అని రాసిన మీరు ఇంత అద్భుతంగా చెప్తుంటే కొత్త కోర్సులో ఇవన్నీ ఉన్నాయని అనుకుంటున్నా. లేదు, ఇవన్నీ ఉండాలి కదా. ఫ్లోర్ వేజ్ మీరు ఎలా డిసైడ్ చేస్తారని కూడా ఉండాలి కదా. మీరు ఒక కోర్టులో రాశారు ఫ్లోర్ వేజ్ మేము డిసైడ్ చేస్తాం, ఎలా డిసైడ్ చేశారు? ఒక కార్మికుడు లివింగ్ వేజా, మినిమం వేజా, డీసెంట్ వేజా, ఇలా చాలా ఉంటాయి. వేజ్ లో కూడా ఇన్ని కండిషన్స్ ఉంటాయి. మరి ఏ వేజ్ ని మీరు డిసైడ్ చేస్తారు ఫ్లోర్ వేజ్ అని మీరు చెప్పాలి కదా. ఇప్పుడు నరేగా వాళ్ళకి జీతాలు వాళ్ళు 400 అనుకోండి, అది ఫ్లోర్ వేజ్ అవుతాయా? లేకుంటే ఇంకో రోజు కూలీకి 178 రూపీస్ మీరు డిసైడ్ చేస్తారు, అది రోజు అవుతాయా? ఏదో ఒకటి ఓ ఫార్ములా డిసైడ్ చేయాలి కదా, ఫార్ములా ఉండాలి ఫ్లోర్ వేజ్. లేకపోతే వేతనం పరిస్థితి ఏంటి? మరి ఈ రోజు కార్మికులు, మెజారిటీ కార్మికులు ఈ రోజు 10,000 జీతాల్లో 10,000 రూపాయల కన్నా తక్కువలో బతుకుతున్నారు. ఈ రోజు 10,000 కన్నా తక్కువ ఉంది జీతాలు యావరేజ్ భారతదేశంలో, మెజారిటీ 70% అన్ఆర్గనైజ్ సెక్టర్లో. మరి ఏంటి మీరు వాళ్ళందరికి 30,000 అని ఇస్తారా? చెప్పండి. 30,000 ప్రకటిస్తాం రాష్ట్ర ప్రభుత్వాలు, మీరు ఎక్కువ ఇవ్వచ్చు కానీ 30,000 దాటరాదని చెప్పండి. కానీ ఆ ఫ్లోర్ వేజ్ రాసినప్పుడు మీరు ఇవన్నీ రాయలేదు, ఇవన్నీ రాలేదు. ఫార్ములా ఉండాలి, హౌ యూ డిసైడ్ ఫ్లోర్ వేజ్ అని ఉండాలి. అప్రెంటిస్ లో మీరు నిర్ణయించేస్తాం, అప్రెంటిస్ లో పెట్టేస్తాం, ఎంతమంది అయినా పెట్టేస్తాం. చట్టాలు ఉన్నాయి, అప్రెంటిస్ యాక్ట్, పాత చట్టాలు. ఇప్పుడు అవన్నీ లేవు. 3 సంవత్సరాలే ఉండాలి, 10% కన్నా ఎక్కువ ఉండద్దు, ఇవన్నీ ఉన్నాయి. ఇప్పుడు అవన్నీ ఉండవు. ఇప్పుడు ఎంతమంది పెట్టుకుంటాను, వర్కర్ బదులు నేను అప్రెంటిస్ అని పేరు చెప్పి స్టైపెండ్ ఇస్తూ నేను నడిపిస్తూనే ఉంటాను. ఇది గ్రాట్యుటీ చట్టంలో కూడా కొన్ని మార్పులు తీసుకొస్తున్నారు. ఇప్పుడు మన ఫుల్ నోటిఫికేషన్ వస్తే దానిపైన కూడా మనం డిసైడ్ చేయొచ్చు. అంటే 1 year ఎక్కడో పని చేస్తాం, 2 years ఒక చోట పని చేస్తారు, వేరే చోట వెళ్తారు. సో ఆ గ్రాట్యుటీలు కూడా రెస్ట్రిక్షన్స్ పెట్టారు, మినిమం ఇంత ఉండాలి ఏదో పెట్టారు. ఫిక్స్డ్ టర్మ్ జాబ్స్ ఉంది, ఫిక్స్డ్ టర్మ్ జాబ్స్ అది చాలా ఇంపార్టెంట్. అంటే ఇప్పుడు ఒక చోట మేము ఒక ఆయన్ని రిక్రూట్ చేస్తున్నాం, రిక్రూట్ చేస్తే 60 సంవత్సరాల వరకు పని చేయాలి కదా. లేదు, ఇప్పుడు ఫిక్స్డ్ టర్మ్ జాబ్ అని రిక్రూట్ చేస్తాం. అంటే మీరు 5 సంవత్సరాలు మిమ్మల్ని తీసుకుంటాం సర్వీస్ లో, 10 సంవత్సరాలు తీసుకుంటాం, 3 సంవత్సరాలు తీసుకుంటాం అని జాబ్ ఆఫర్ ఇస్తారు. అంటే దాని తర్వాత లేదు ఆయనకి సోషల్ సెక్యూరిటీ, తర్వాత ఆయన వెళ్ళిపోవాలి. ఆయన ఫిక్స్డ్ టర్మ్ జాబ్ వాళ్ళకి ప్రమోషన్ ఉండవు, సాలరీస్ అంతే ఉంటాయి, ఎంత ప్రకటించారు అంతే ఉంటుంది, జీతాలు బోనస్లు ఇవన్నీ ఉండదు. సో ఈ రకంగా వేతనాల కోడ్లో ఈ రకంగా కార్మికుడికి చాలా నష్టం వాటిల్లే పరిస్థితులు కనపడుతున్నాయి ఇక్కడ.
అంతే అంటే అంటే వీళ్ళకి సంబంధించి పాత చట్టాల్లో ఉన్న మినిమం వేజెస్ సంబంధించిన అంశాల్లో కొత్త వాటిలో ఏమి యాడ్ కాలేదు. ఈ ఫార్ములా మీరు ఏదైతే చెప్తున్నారో దాన్ని ఫార్ములా మినిమం వేజ్ అన్ని చోట్ల ఉన్నాయి. కానీ ఇక్కడ మీరు ఫ్లోర్ వేజ్ చెప్పినప్పుడు ఫ్లోర్ వేజ్ ఎలా అని మీరు చెప్పాలి కదా, ఫార్ములా ఎట్లా. అలానే ఇండస్ట్రియల్ కోడ్ సంబంధించి గతంలో ఉన్న అంశాలు ఇప్పుడు ఉన్న అంశాలు, పారిశ్రామిక సంబంధాలు, ఇండస్ట్రియల్ రిలేషన్ కోడ్. గతంలో ఒక పరిశ్రమలో 100 మంది కార్మికులు పనిచేస్తుంటే దాన్ని ఎప్పుడైనా మూసేయచ్చు, లే ఆఫ్ చేయొచ్చు, రిటర్న్ చేయొచ్చు, కొంతమంది తీసేయచ్చు అనే అధికారం ఉండేది మేనేజ్మెంట్ కి. ప్రభుత్వ పర్మిషన్ అక్కర్లేదు, అంగీకారం అక్కర్లేదు. ఇప్పుడు దాన్ని 300 పెంచారు. అంటే 299 కార్మికులు పనిచేసే ఏ సంస్థ అయినా అక్కడ ఎవరినైనా నేను ఎప్పుడైనా తీసేయచ్చు. అంటే హైర్ అండ్ ఫైర్ ఏదైతే మనం వింటున్నామో ఆ హైర్ అండ్ ఫైర్ అనేది ఈ లేబర్ కోడ్ లో తీసుకొచ్చారు, ఈ కోడ్ లో. సో ఎప్పుడైనా తీసేయచ్చు, పర్మిషన్ అక్కర్లేదు, స్టేట్ గవర్నమెంట్ పర్మిషన్ అక్కర్లేదు. ఈరోజు 70 స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్, మెజారిటీ ఇండస్ట్రీస్ అంతా 299 లోపలనే ఉంటారు. ఈవెన్ పెద్ద ఇండస్ట్రీస్, పెద్ద కంపెనీలు కూడా వాళ్ళు ఈ మధ్య పెద్ద కంపెనీలు ఒకప్పుడు 5-6 వేలు, 10,000, 20,000 అలా ఉండేవాళ్ళు. ఇప్పుడు ఏం చేస్తున్నారు, వాళ్ళు డివైడ్ చేస్తున్నారు. ఇక్కడ యూనిట్ ఉంటుంది, అక్కడ యూనిట్ ఉంటుంది, అక్కడ యూనిట్ ఉంటుంది. ఒక చిన్న యూనిట్ 100 యూనిట్ కూడా ఉంటుంది, 100 కార్మికులు పనిచేసే యూనిట్ కూడా టాటా కంపెనీకి ఉంటుంది. సో ఈ రకంగా మాక్సిమం వర్కర్స్ దీంట్లో వచ్చేస్తారు, 70% వర్కర్స్ అంటే ఎప్పుడైనా తీసేయచ్చు. ఇది చాలా దారుణమైన చట్టం అని మనం చూడాలి. అదే రకంగా దీంట్లో గుర్తింపు కూడా ఉంది, గుర్తింపు, రికగ్నిషన్. ఇప్పుడు మనం చూస్తున్నాం ఎన్నికలు జరుగుతుంటాయి, పారిశ్రామిక వాడల్లో ఎలక్షన్ జరుగుతుంటాయి. ఎక్కడైనా ఎవరికైనా మెజార్టీ వస్తుందో ఆ యూనియన్ 3-4 యూనియన్ నిలబడతారు, 2 యూనియన్ ఎవరికైతే మెజార్టీ వస్తుందో వాళ్ళు రికగ్నైజ్ చేస్తారు, మేనేజ్మెంట్ చేస్తారు. ఈ రోజు అలా 51% ఉండాలట, 51%. 51% ఓట్లు ఉంటేనే మీరు గుర్తింపు. నేను 50% వస్తే కూడా నాకు గుర్తింపు రాదు. గతంలో ఎంత ఉందండి? నెక్స్ట్ యూనియన్ 20%, నెక్స్ట్ యూనియన్ 15%, కానీ నాకు 50% వచ్చింది, అయినా నాకు గుర్తింపు ఇవ్వరు. 51 ఉండాలి. 51. గతంలో ఎట్లుండండి? గతంలో మెజార్టీ సింపుల్ మెజార్టీ. ఇప్పుడు ఎమ్మెల్యే ఎంపీలు ఎలక్ట్ అవుతున్నారు, సింపుల్ మెజార్టీ. 20% ఓటు ఉన్నా ఆయన 10 మంది క్యాండిడేట్లు ఉంటారు, 20% వచ్చినా ఆయన ఎలక్టెడ్. 75% ఆయన వ్యతిరేకం ఓటేస్తారు, కానీ ఆయన ఎమ్మెల్యే అవుతాడు. మరి ఇక్కడ మాత్రం అలా కాదు. మరి ఇంకోటి దారుణంగా ప్రాబ్లం ఏమంటే నెగోషియేషన్ కౌన్సిల్ అని పిలుస్తారు. ఇప్పుడు ఏ యూనియన్ గుర్తింపు లేకపోతే నెగోషియేషన్ కౌన్సిల్ అనేది ఫామ్ చేస్తారు. మేనేజ్మెంట్ ఏ యూనియన్ నుంచి ఎవరిని తీసుకోవాలో వాళ్ళని సెలెక్ట్ చేస్తారు. వాళ్ళని సెలెక్ట్ చేసి అక్కడ మెజార్టీ డిసిషన్ విల్ బి ద అగ్రిమెంట్. అక్కడ వేజ్ అగ్రిమెంట్, మెజార్టీ డిసిషన్. మెజార్టీ డిసిషన్ అంటే 3-4 యూనియన్స్ ఉన్నాయి. 20% ఒకరికి, 25% ఒకరికి, 22% ఒకరికి ఉన్నారనుకోండి. మేనేజ్మెంట్ కూడా సొంత యూనియన్ ఉంటాయి, వాళ్ళు డమ్మీ యూనియన్ కూడా పెడతారు డబ్బులు ఇచ్చి. సో వాళ్ళ యూనియన్ కూడా ఉంటుంది. సో మెజార్టీ ఎవరికి ఉంటుంది? ఈ రకంగా మేనేజ్ చేస్తారు మెజార్టీ. సో మెజార్టీ డిసైడ్ చేస్తే దాని ప్రకారం. సో నేను 50% వచ్చినా నా డిమాండ్లు అంగీకారం కావు. అంటే ఈ నెగోషియేషన్ కౌన్సిల్ పేరు మీద మేనేజ్మెంట్ కే ఫుల్ పవర్స్ ఇచ్చేసారు. సో బార్గెనింగ్ పవర్ ఫర్ ద మెజార్టీ లేదు, తీసేశారు. ఇది దీంతో ఇంకా సమ్మె ఇంకో పెద్ద సమస్య. సమ్మె హక్కు ఈ రోజు సమ్మె హక్కు ఉంది, ఎప్పుడైనా సమ్మె వెళ్ళొచ్చు, 1 డే నోటీసు. కొన్ని అత్యవసర పరిశ్రమల్లో 14 days అంటారు, మిగతా చోట్ల 1 day వెళ్ళొచ్చు, సేమ్ డే కూడా వెళ్ళొచ్చు. కొత్త కోడ్లో ఉందా లేదా సమ్మె హక్కు? ఎలా ఇచ్చారంటే మీకు మినిమం 60 రోజుల నోటీస్ ఇవ్వాలంట. 60 రోజులు, 60 నెలలు, 2 months నోటీస్ ఇవ్వాలి. 2 months నోటీస్ ఇచ్చిన తర్వాత నేను స్ట్రైక్ వెళ్ళడానికి వీల్లేదు. మళ్ళీ నా కేసు ప్రొసీడింగ్స్ లో ఉంటాయి, లేబర్ కమిషనర్, ట్రిబ్యునల్స్ తో చర్చలు నడుస్తున్నాయి. ఆ చర్చలు అయ్యేంత వరకు నేను వెళ్ళటానికి వీల్లేదు. అంటే నేను 5-6 సంవత్సరాలు నడిపిస్తూనే ఉంటాను, చర్చలు జరుగుతుంది అంటాను. ఈ రోజు పిలుస్తాను, మళ్ళీ 7 నెలల తర్వాత ఇంకొకసారి పిలుస్తాను, మళ్ళీ వాయిదా వేస్తాను, మళ్ళీ పిలుస్తాను, మళ్ళీ వాయిదా వేస్తాను. సో చర్చలు క్లోజ్ కాలేదు
అంటే ట్రిబ్యునల్ స్ట్రైక్ చేయడానికి వీళ్ళు, చర్చల్లో ఉన్నప్పుడు స్ట్రైక్ చేయకూడదు, స్ట్రైక్ చేయడానికి వీళ్ళు. చర్చలు నడుస్తుంటే స్ట్రైక్ చేసినప్పుడు కదా ఒత్తిడి పెరిగి దాంట్లో నిర్ణయాలు అయ్యేది. అదే కదా, సింపుల్ రోజు ఇచ్చినా మీకు స్ట్రైక్ చేయడానికి వీళ్ళు. ఇప్పుడు సిగాచి లాంటి పరిశ్రమ వచ్చింది, అంటే ప్రమాదం జరుగుతుంది, పెద్ద ఎత్తున ప్రమాదాలు జరిగి కార్మికులు అందరూ నష్టపోతారు. వెంటనే కార్మికులు స్పందించి అందరూ యునైటెడ్ గా స్ట్రైక్ చేస్తారు. ఇప్పుడు అది చేయడానికి వీల్లేదు. ఎంతమంది చచ్చినా నేను 60 days వెయిట్ చేయాలి. 60 days వెయిట్ చేసి మళ్ళీ లేబర్ ప్రొసీడింగ్స్ వరకు వెయిట్ చేయాలి. అంటే సమ్మె హక్కు తీసేశారని చెప్పొచ్చు దీంతో. పేరుకు పేపర్లో కానీ తీసేశారు, సాధ్యం కాదు. ఇప్పుడు ఈ రకంగా చేస్తే డెఫినెట్ గా సమ్మె. సో యూనియన్ గుర్తింపులో కూడా చాలా కాంప్లికేషన్, రిజిస్ట్రేషన్, కొత్త యూనియన్ రిజిస్ట్రేషన్ లో కూడా చాలా కాంప్లికేటెడ్ అని పెట్టారు. అవి కూడా నష్టమే ఏర్పడుతుంది. సో ఈ రకంగా సూపర్వైజర్స్ కి 1800-1000 జీతాలు అయితే సూపర్వైజర్ కాబట్టి ఆయన కార్మికులు, ఆయన ఓటు, ఎలక్షన్లు ఇవన్నీ ఉండదు. అంటే ఆయనకి ఈ మాత్రం రైట్స్ ఉండదు. 18,000 జీతం దాటితే, 18 దాటితే అసలు కార్మికుడు కాదు ఆయన సూపర్వైజర్. సో ఇవన్నీ ఆ రకంగా గుర్తింపు రాదు ఈ రకంగా. సో ఈ పారిశ్రామిక సంబంధాల్లో ఈ రకంగా చేంజెస్ అనేది ప్రధానమైన చేంజెస్ ఈ రకంగా తీసుకొచ్చారు. అదేవిధంగా సోషల్ సేఫ్టీ, సామాజిక భద్రత కోడ్ లో నిజంగా సామాజిక భద్రత కల్పించరా కార్మికులకు, ఎట్లా ఉన్నాయండి అక్కడ? దాంట్లో రాశారు సామాజిక భద్రత గురించి. అసంఘటితంగా కార్మికులు చెల్లిడిగా ఉన్నారు, వీళ్ళకి స్కీమ్స్ ఉంటాయి, ఫ్యూచర్ లో స్కీమ్స్ తీసుకొస్తాం, ఆ స్కీమ్స్ లో మీకు సౌకర్యాలు కల్పిస్తాం. స్కీమ్స్ ఫ్యూచర్ లో వస్తాయంట, ఎందుకంటే కోడ్ లో ఎందుకు అమలు పరచలేదు, మీరు ఏ స్కీమ్ పెట్టబోతున్నారో చెప్పాలి కదా. ఇక్కడ ప్లాంటేషన్ వర్కర్స్ కి సెపరేట్ యాక్ట్ ఉండేది, బీడీ వర్కర్స్ కి సెపరేట్ యాక్ట్ ఉండేది, బిల్డింగ్ కార్మికులకి సెపరేట్ ఉండేది, వీళ్ళకి సంబంధించిన ఫండ్స్ కూడా ఉండేది. అంటే ఆయా పరిశ్రమలు కొన్ని ప్రత్యేకమైన పరిస్థితుల్లో వాళ్ళు పనిచేస్తుంటారు కాబట్టి ప్రత్యేకమైన కొన్ని ఫండ్స్ అవన్నీ కూడా ఉంటాయి వాళ్ళకి. ఇప్పుడు అవన్నీ లేవు, దాన్ని అన్ని తీసేశారు, అలాంటి స్పెషల్ యాక్ట్స్ ఏమి ఉండవు. సో ఈ సోషల్ సెక్యూరిటీ అనే పేరు మీద సామాజిక భద్రత వినటానికి బాగుంది, కానీ మీకు ఫిక్స్డ్ టర్మ్ జాబ్ అంటేనే భద్రత లేదు. మీరు పారిశ్రామిక సంబంధాల్లో మీరు ఎప్పుడైనా మూసేయచ్చు, పర్మిషన్ లేకుండా మూసేయచ్చు, తీసేయచ్చు అంటే మీ భద్రత పోయింది. సమ్మె చేయడానికి లేదంటే భద్రత పోయింది. యూనియన్ గుర్తింపు కూడా రిజిస్ట్రేషన్ కూడా చాలా మార్చేస్తారు. ఆ లీడర్ పైన ఏమైనా లిటిగేషన్ ఉందనుకోండి, అప్పుడు ఆ యూనియన్ కూడా రిజిస్ట్రేషన్ రిజెక్ట్ చేసేస్తారంట. యూనియన్ రిజిస్టర్ అయిన తర్వాత యూనియన్ లీడర్ పైన మీరు కేసు వేసి లిటిగేషన్ ఉంది కాబట్టి మీ యూనియన్ చెల్లదని చెప్పి రిజిస్ట్రేషన్ కూడా క్యాన్సిల్ అవుతుందట. గుర్తింపు కాదు, రిజిస్ట్రేషన్ కూడా క్యాన్సిల్ చేయవచ్చు. అంత దారుణమైన చట్టాలు ఇవన్నీ దీంట్లో. సేఫ్టీ ఎట్లా? ఇప్పుడు కార్మిక సంఘాలు ఉంటే అవి మాట్లాడితే హక్కులు, వాళ్ళ సామాజిక భద్రత కోసం వాళ్ళు ఫైట్ చేస్తే అంత ఎంతో అరకొర జరుగుతుంటాయి. మరి అసలు అట్లా క్వశ్చన్ చేసి టార్గెట్ చేసి ఆ సంఘాన్ని రద్దు చేసి ప్రమాదం పెంచుంది. సో సామాజిక సెక్యూరిటీ ఎక్కడ ఉంది? ఇప్పుడు కాంట్రాక్ట్ వర్కర్స్ ఉన్నారు, ఈ రోజు ఎక్కడ పడితే అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్, పబ్లిక్ సెక్టర్ కానీ ప్రైవేట్ సెక్టర్ కానీ అందరు, గవర్నమెంట్ కూడా కాంట్రాక్ట్ ఎక్కువ చేస్తుంది. కాంట్రాక్ట్ వర్కర్స్ జీతం ఇవ్వకపోతే ప్రిన్సిపల్ ఎంప్లాయర్ బాధ్యుడు ఇంతకుముందు, ఇప్పుడు ప్రిన్సిపల్ ఎంప్లాయర్ బాధ్యత కాదంట. అంటే ప్రిన్సిపల్ ఎంప్లాయర్ కాంట్రాక్టర్ తో మాట్లాడి అగ్రిమెంట్ రీచ్ అయ్యి పని చేపించుకుంటున్నాడు. బాధ్యత, ప్రధాన బాధ్యత అయింది ప్రిన్సిపల్ ఎంప్లాయర్. ఇప్పుడు బాధ్యత లేదు, జీతాలు ఇవ్వకపోతే కాంట్రాక్టర్ అంతే చూసుకోవాలి, ఈ మాత్రం లేదు బాధ్యత. సో సామాజిక బాధ్యత సెక్యూరిటీ ఎక్కడ ఉందండి? అదేవిధంగా ఇప్పుడు 4వ కోడ్ వచ్చేసరికి ఆక్యుపేషనల్ సేఫ్టీ, హెల్త్ వర్కింగ్ కండిషన్స్ సంబంధించిన ఆ కోడ్ లో ఏ అంశాలు అంటే ఆ కోడ్ లో పని విధానం, వర్కింగ్ కండిషన్. ఇప్పుడు 8 గంటల పని విధానం అనుకునేవాళ్ళు కార్మికులు, ఇంకా చాలా చోట్ల అమలు కావట్లేదు. బట్ 8 hours చాలా మంది సాధించుకున్నారు పోరాటాలు చేసి. మేడే అవన్నీ అమలు చేస్తున్నారు ఆ పోరాటాల స్ఫూర్తితో. ఇప్పుడు 8 hours కాదంట, 10 నుంచి 12 గంటలు పెంచేశారు. అంటే ఏ మేనేజ్మెంట్ అయినా, ఏ స్టేట్ గవర్నమెంట్ అయినా 10 నుంచి 12. మనం చూసాం కొన్ని స్టేట్ గవర్నమెంట్లు ఈ చట్టాలు రాకముందే వాళ్ళు 10 ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు చేశారు, మాట్లాడారు, ఎక్కడ చేశారు, ఇంక్లూడింగ్ కర్ణాటకలో కూడా చేశారు. తర్వాత ఫైట్ చేస్తే వాళ్ళు తీసేశారు మళ్ళీ కర్ణాటక కాంగ్రెస్ గవర్నమెంట్. సో ఈ చట్టం వస్తే ప్రతివాడు 10 గంటలు 12 గంటలు పని విధానం.
అమలు చేస్తారు. ప్రొడక్షన్ పెరుగుతుంది, దేశాభివృద్ధి జరుగుతుంది అంటున్నారు. ప్రొడక్షన్ పెరుగుతుంది, దేశాభివృద్ధి జరుగుతుంది, ప్రొడక్షన్ జీడిపి పెరుగుతుంది. అసలు లెక్క ప్రకారం ప్రొడక్షన్ ఉత్పాదకత తగ్గుతుంది, ప్రొడక్షన్ పెరుగుతుంది, బట్ క్వాలిటీ తగ్గుతుంది. నేను 12 hours ఇక్కడే పని చేస్తే క్వాలిటీ తగ్గుతుంది, నాణ్యత ఉండదు. ఎక్కువసేపు పని చేస్తే నాణ్యత ఎక్కువ ఉంటుంది, ఎవరైనా ఎక్కువసేపు పని చేస్తే నాణ్యత ఉండదు. ఇక్కడ ఏమో పెద్ద ఎత్తున నిరుద్యోగం ఉంటే 10% నిరుద్యోగం, ఇన్ని కోట్ల మంది నిరుద్యోగాలు ఉంటే ఇప్పుడు మేము వీళ్ళ చేతనే నేను 12 గంటలు పని చేపిస్తాను, వాళ్ళ చేతనే మళ్ళీ ఎక్కువ పని చేపిస్తాను. మహిళలకి నైట్ డ్యూటీ అని చెప్పారు, వినడానికి బాగుంది. నైట్ డ్యూటీ ఇవ్వరు, మళ్ళీ నైట్ డ్యూటీ సౌకర్యాల గురించి మాట్లాడలేదు. దాంట్లో క్రచ్ ఫెసిలిటీ ఏమో ఇవ్వాలి కదా, యాడ్స్ లో క్రచ్ ఫెసిలిటీ అవన్నీ ఏమంటే ఎక్కువ మంది, మరీ ఎక్కువ మంది ఉంటే క్రచ్ అని రాశారు తప్ప ఇది లేదు. ఫ్యాక్టరీ డెఫినేషన్ కూడా మార్చారు. ఫ్యాక్టరీ డెఫినేషన్ ఏం మార్చారండి? ఇంతకుముందు ఒక యూనిట్ ఉంది, పవర్ తో పనిచేస్తే 20 మంది కార్మికులు పనిచేస్తే అది ఫ్యాక్టరీ కింద వస్తుంది. పవర్ లేకుండా పనిచేసే యూనిట్ ఉంటుంది, 40 మంది పనిచేస్తే ఫ్యాక్టరీ. ఇప్పుడు ఏం చేశారు, మొత్తం తీసేసి 50 అని చేశారు. అంటే 50 మంది కార్మికులు పనిచేస్తేనే ఫ్యాక్టరీ. 49 మంది పనిచేస్తే ఫ్యాక్టరీ కాదు, ఫ్యాక్టరీ వర్కర్ కాదు. అంటే ఫ్యాక్టరీ యాక్ట్ లేదు కాబట్టి ఈ వర్తించావు అక్కడ. పిఎఫ్, పిఎస్ఐ ఇవన్నీ. పిఎఫ్, ఈఎస్ఐ లో కూడా చాలా మార్పులు ఉన్నాయి. ఈ మధ్య చిన్న చిన్న పెనాల్టీలు వేస్తున్నారు, కానీ ఆ ఎంప్లాయర్ అమలు చేయకపోతే, పెద్ద ఎత్తున అమలు చేయకపోతే యాక్షన్ తీసుకోవాలి కదా, క్రిమినల్ యాక్షన్ కూడా తీసుకోవాలి. చిన్న పెనాల్టీ ఇచ్చి వదిలేస్తున్నారు. సో ఆయన బాధ్యత లేదు. పిఎఫ్, ఈఎస్ఐ వసూలు చేస్తారు, దానికి ఇచ్చే ఇది కూడా ఉండదు. అంటే కార్మికులకి నష్టపోతుంటారు, ఇవి మనం చూస్తున్నాం. సో ఈ యాక్ట్ లో వాళ్ళ గురించి ఏం లేదు. సో మొత్తంగా ఇప్పుడు 4 కోడ్లు, ఇప్పుడు దీంట్లో మీరు చెప్పినవన్నీ కార్మిక కోడ్లు. మరి ఈ కార్మిక కోడ్లు కార్మికులకు సంబంధించిన ప్రయోజనాలన్నీ లేకుంటే అవన్నీ వీళ్ళకి నష్టం కలిగించేవి, హక్కులను కోల్పోయి, సమ్మె హక్కులు కోల్పోయేది కానీ, పని గంటలు పెరిగేది కానీ, ఇవన్నీ నష్టం చేసేవి కదా. ఎందుకు వీటిని ప్రజలు, కార్మికులు యాక్సెప్ట్ చేస్తారు? నిజంగా చేస్తారా? ఎట్లా, ఏం జరగబోతుంది? కార్మికులు చేయలేదు, ఇన్నాళ్ళు రెసిస్ట్ చేస్తూ ఉన్నారు. పెద్ద ఎత్తున 2020 నుంచి 19 నుంచి కార్మికులు సమ్మెలు, పోరాటాలు చేస్తూనే ఉన్నారు. అందుకే పోస్ట్పోన్ అవుతూ వచ్చాయి. బీఆర్ ఎన్నికలు అయిన తర్వాత ఇక ఇండియా ఫుల్ పవర్స్ వచ్చిందని ఫీల్ అవుతున్నారు, కాబట్టి అమలు చేసేసారు. సరే, ఇప్పుడు కార్మిక సంఘాలంతా మళ్ళీ బిఎంఎస్ తప్ప మిగతా కార్మిక సంఘాలందరూ ప్రొటెస్ట్ చేశారు, ప్రైమ్ మినిస్టర్ కి లెటర్ రాశారు. ఇది ఏకపక్ష నిర్ణయం. కార్మిక సంఘాలతో చర్చించాలి కదా డీటెయిల్ గా. మీరు స్టేక్ హోల్డర్స్ అంటారు, మీరు పారిశ్రామికవేత్తలతో మీరు చర్చిస్తుంటారు మిగతా ఇష్యూస్. నిర్మలా సీతారామన్ గారు 4 రోజుల క్రితం ట్రేడ్ యూనియన్స్ తో మాట్లాడారు బడ్జెట్, నెక్స్ట్ బడ్జెట్ 2026 బడ్జెట్ గురించి. తూతూ మంత్రం మాట్లాడితే కార్మిక సంఘాలు చెప్పారు, ఈ లేబర్ కోడ్ మీరు రద్దు చేయండి అని చెప్పారు. అప్పుడు అమలు కాలేదు, బట్ రద్దు చేయండి అని డిమాండ్ చేశారు. అప్పుడు కూడా సూచనాప్రాయంగా చెప్పాలి కదా, మేము ఇప్పుడు అమలు చేయబోతున్నామని. ఏం చెప్పలేదు. 4 రోజుల తర్వాత అమలు చేసేస్తున్నాం. స్టడీస్ అప్పుడు కాకుండా ఇంప్లిమెంటేషన్ ఇప్పుడు. ఎట్లా కార్మికులు అంటే ఈ రకంగా చేస్తే గ్రోత్ వస్తుంది అంటున్నారు. అవును, అభివృద్ధి అవుతుంది, దేశాభివృద్ధి అవుతుంది, ఎకానమీ పెరుగుతుంది. మనం కార్మికులు జీతాలు తక్కువ ఇస్తే ఈ రోజు మనం చూస్తున్నాం ఎకానమీ ఎందుకు గ్రోత్ అంటే పెట్టుబడిదారులే అంటున్నారు. క్యాపిటలిస్టులు వాళ్ళ సంఘాలు వాళ్ళే అంటున్నారు. ఏమంటే లో డిమాండ్ అని, పర్చేసింగ్ పవర్ తక్కువ ఉంది భారతదేశంలో, లో డిమాండ్, వాళ్ళ చేతుల డబ్బులు వాళ్ళకి ఎన్నో ఇన్సెంటివ్లు ఇచ్చారు క్యాపిటలిస్ట్ కి. పిఎఫ్, పిఎల్ఐ కానీ చాలా లోన్లు మాఫ్ చేశారు వాళ్ళకి, వాళ్ళు కట్టే ట్యాక్స్ కూడా చాలా మాఫ్ చేశారు, తగ్గించారు. ఇన్ని చేసినా ప్రొడక్షన్ పెరగట్లేదు, గ్రోత్ కావట్లేదు. నిర్మలా సీతారామన్ ఏంటి మీకు ఇన్ని ఇస్తున్నాం, మీరు అయినా ఏం చేయట్లేదు, ఇన్వెస్ట్ చేయట్లేదు అని ఆమె చెప్తుంది. ఎందుకు చేయట్లేదు? చేస్తే మీరు ఏమైనా కంపెనీ పెడితే కొనేవాడు ఉండాలి కదా, సరుకు ఉత్పత్తి పైసలు ఉండాలి, మీరు లేబర్ కోడ్ వల్ల అదేమో పెరుగుతాయా అంటే మేము జీతాలు బాగా ఇస్తాం అని మీరు ప్రకటించండి, ఈ ఫార్ములా ప్రకటించండి. సౌత్ పే కమిషన్, సెంట్రల్ గవర్నమెంట్ పే కమిషన్ మేము కార్మికులందరికీ వర్తిస్తామని చెప్పండి, అప్పుడు పెరుగుతాయి, అప్పుడు గ్రోత్ వస్తుంది. ఎందుకంటే అందరి చేతిలో కొంచెం డబ్బులు ఉంటాయి కాబట్టి. ఎవరు మాట్లాడాలి శివకుమార్ గారు? ఇవన్నీ జనరల్ గా ప్రభుత్వాన్ని ఇవన్నీ ఎవరు అడగాలి? ఇలాంటి చట్టాలన్నీ వస్తున్న సందర్భంలో
ఎవరు అడగాలి? ఇవన్నీ ఇంత ప్రమాదకరంగా ఉండి ప్రజల్ని కార్మికులకి ఇంత నష్టం చేసేదైతే దాన్ని ఎట్లా ఎదుర్కొంటారు? డిబేట్ లేకుండా పాస్ చేశారు ఈ బిల్ అన్ని, ఇవన్నీ ఈ చట్టాలు. పార్లమెంట్ లో పెద్ద డిబేట్ లేదు, అపోజిషన్ పార్టీస్ తో పెద్ద చర్చ చేసి డిబేట్ చేయాలి, అవన్నీ చేయకుండా పాస్ చేశారు. కార్మిక సంఘాలతో మాట్లాడలేదు. సో ఇది టోటల్ గా ఇది మనం చూస్తుంది టోటల్ గా కార్పొరేట్స్ వాళ్ళ దోపిడీ విధానాన్ని పెంచడానికి, అంటే లూటీ చేయడానికి. కార్మికులు ఎక్కువ దోపిడీ చేస్తే క్యాపిటలిస్ట్ కూడా నష్టమే, ఏమైనా గ్రోత్ తగ్గిపోతుంది, డిమాండ్ తగ్గుతుంది, మార్కెట్ లో డిమాండ్ తగ్గితే క్యాపిటలిస్ట్ కూడా నష్టమే. మరి కార్మికులు దేశానికి నష్టము, క్యాపిటలిస్ట్ నష్టము, కార్మికులకు నష్టం, ప్రజలకు నష్టం అన్నప్పుడు దీని మీద ప్రజలు ఏం చేస్తే వెనుకపోతాయి? ఇప్పుడు తిరగబడాలి. ఎలా అంటే రైతాంగ పోరాటం జరిగింది, 3 కిసాన్ బిల్ పాస్ చేశారు. పాస్ చేస్తే రైతాంగం పెద్ద ఎత్తున పోరాటం చేశారు, చాలా మంది ప్రాణ త్యాగాలు మనం చూసాం. ప్రభుత్వం దిగొచ్చి దాన్ని విడ్రా చేసింది బిల్ ని. అలాంటి పోరాటాలు రావాలి ఇప్పుడు. కార్మిక సంఘాలు అందరూ కలిసి చేయాలి. దానికి ప్రజలు, కిసాన్ రైతు సంఘాలు కూడా మద్దతు ఇస్తున్నారు. సో అలాంటిది ఒక పెద్ద మూవ్మెంట్ రావాల్సిన పరిస్థితి ఉంది. ఓకే శివకుమార్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రజలారా విన్నారు కదా, ఈ కార్మిక కోడ్లు 4 లేబర్ కోడ్స్ సంబంధించిన అంశాల్లో చాలా డీటెయిల్ గా ఏ కోడ్ లో ఏ ఇబ్బందికి సంబంధించిన అంశాలు ఉన్నాయి అనే చాలా వివరాన్ని శివకుమార్ గారు వివరించారు. అయితే కార్మికుల పేరుతోటి కార్పొరేట్ చట్టాలు తీసుకొస్తున్నారు. మొత్తంగా భారతదేశ ఆర్థిక వ్యవస్థకు చాలా నష్టం కలిగించే పని, అదేవిధంగా ప్రజలకు కూడా చాలా ఇబ్బంది కలిగించే పని ఈ కోడ్ల ద్వారా వస్తుందని చెప్పేసి శివకుమార్ గారు అన్నారు. మరి ఆయన చెప్పిన అనేక అంశాలు మీరు విన్నారు కాబట్టి దాని మీద తప్పకుండా కామెంట్ రాయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. చూస్తున్నాం డీటెయిల్.